రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన సౌత్ చైనాలోని గ్యాంగ్జౌ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. గువాంగ్డాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్, చైనా మంత్రులు, అధికారులు ఇండియా అంబాసిడర్ దాదాకు ఘనంగా స్వాగతం పలికారు. వెల్కమ్ చెప్పేందుకు వచ్చిన చిన్నారుల్ని ఆప్యాయంగా పలకరించారు ప్రణబ్. 4 రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు ప్రణబ్. ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. చైనాలోని ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. రేపు బీజింగ్ నగరంలో పర్యటించనున్న రాష్ట్రపతి చైనా టాప్ లీడర్స్తో భేటీ కానున్నారు. చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై డిస్కస్ చేస్తారు. చైనాలోని ప్రముఖ పరిశోధన, విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఐఐటీల డైరెక్టర్లు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల టీం కూడా ప్రణబ్తో పాటు చైనా వెళ్లింది. Of China and development of India, the political front went in very close cooperation. I am told by my ambassador that a large number of Indians who are settled here or who are residing here over a very long period of time, they also reflect the India's old traditional relationship with India, with China, and China harbors more than 45,000 Indians, and 16,000 of them are students who are having their lessons in the higher educational institutions